టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్త AK-47లని కార్యకర్తలతో సైనికుల్లా పనిచేస్తేనే తాము ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నామంటూ శాసనసభ్యులు కోనేరు కోనప్ప తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ ఆత్మీయుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యకర్తలు తన కుటుంబ సభ్యులని వారి జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ శ్రేణులు ఇబ్బంది పెడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో కౌటల, చింతలమానేరుపల్లి మండలాల నుంచి భారీగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురు నేతలు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. మీ ఇంటింటికి ఎరువులు విత్తనాలు మంచిగా ఆనాడు మీకు సమస్య లేకుండా చేసి అరే ఆగమా అలా ఎరువులు విత్తనాలు తెచ్చి గ్రామాల మంచి మీ అందరికీ కష్టం లేకుండా చేసిన పోడు భూముల కోసం కొట్లాడినాం. ఈ పోడు భూముల సమస్య ఎక్కడి నుంచి మొదలైంది మీరే చెప్పాలి. మేమే కదా మొదలు పెట్టింది. జైలుకు పోయింది మేమే కదా. ఇలా మీ పోడు భూముల కోసం కొట్లాడి జైలుకు పోయింది ఎవరు పోయింది? ఈ రాష్ట్రంలో ఎవరు పోయింది చెప్పండి. 90 రోజులు జైల్లో ఉన్న మేమే కదా. మా కుటుంబమే కదా జైల్లో ఉన్నది. మీకోసం నేను చెప్తా ఉన్నా, ఆనాడు రాజశేఖర్ గవర్నమెంట్ లో ఎరువులు విత్తనాలు లేవంటే 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూర్చొని మీకు ఎరువులు విత్తనాలు తెచ్చి ఇచ్చిన. ఇది గుర్తుపెట్టుకోవాలని అధికారంలో ఉన్నామని ఏం భయపడలే మేము. ఆనాడు గవర్నమెంట్ లో పోయి ధర్నా కూర్చొని ఎరువులు విత్తనాలు తెచ్చి